నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వెల్లంపల్లి వంతు ఏంటి? వెల్లంపల్లి వంతు వెల్లంపల్లి శ్రీనివాస్ వంతు వచ్చేసిందా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వరుస పెట్టి వరస్ట్ల పర్వం కొనసాగుతుంది. ఇంకా 2 ఏళ్ళకి చెరువులో వస్తున్నాం కాబట్టి గతంలో ఏవైతే తప్పులు ఉన్నాయో, గతంలో ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో, ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి లోపలేసే ఆలోచనలు చేస్తున్నారు. ఇది వస్తున్న వార్తల నేపథ్యం. మరి చాలామంది అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ అరెస్ట్ వెల్లంపల్లిదేనా? ఎందుకు అసలు వెల్లంపల్లి ఎలా వస్తున్నది? వెల్లంపల్లికి షాక్ ఇచ్చిన జన సైనిక్స్ అండి. ఏం షాక్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? జనసేన దెబ్బ అదుర్స్, రంగంలోకి ఏసీబీ డీజీ అంటూ విపరీతంగా ట్రోల్స్. మాజీ మంత్రి వెల్లంపల్లికి ఇక మూడినెట్లే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. మరి వెల్లంపల్లి అవినీతిపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేస్తున్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. వైసీపీకి వణుకు పుట్టించేలా సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అంటూ వస్తున్న కథనాలు. వెల్లంపల్లి అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ డీజీకి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. వెల్లంపల్లి ఇదిగో ఈ అక్రమాలు చేశాడు, ఈ అవినీతికి పాల్పడ్డారని పక్కా ఎవిడెన్స్ తోటి మరి ఏసీబీకి ఇచ్చారట. మరి వాళ్ళ రంగంలోకి దిగితే ఊరుకుంటారా? క్షమిస్తారా? క్షమించే పరిస్థితి ఉంటుందా? అసలు ఈయన చేసిన అవినీతి ఏంటి? ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి అందరికీ తెలుసు. ఆయనకి ఏదో నిక్నేములు అవి కూడా పెట్టారు. సరే, అప్పటి నుంచే వెల్లంపల్లిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అయితే వచ్చినాయి. అంతేకాకుండా ఇటీవల జనసేనపై వెల్లంపల్లి తీవ్ర విమర్శలు. అందరూ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడకపోతే ఏం బాగుంటుందిలే అని మరి ఆయన కూడా రంగంలోకి దిగినట్టున్నారు. కౌంటర్ ఇవ్వాలని జనసేన శ్రేణులు నిర్ణయించుకున్నారా? అందుకనే కేసు పెట్టారా? మరి వెల్లంపల్లి మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి చిట్ట బయటకు వచ్చేసింది. పక్కా ప్రూఫ్స్తో ఉన్నాయి. మరి జనసేన ఫిర్యాదుతో వెల్లంపల్లి అనుచరుల్లో టెన్షన్ మొదలైందట. ఇప్పుడు వరకు ఓకే, అంబటి గారిని అరెస్ట్ చేయడం నేపథ్యం అవనియండి, ఇలా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన నేపథ్యం అవనియండి, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన నేపథ్యం అవనియండి, ఇంకా చాలామందిని అరెస్టులు అయినాయి. కానీ ఇంకా చాలామంది అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ లిస్టులో వెల్లంపల్లి కూడా ఉన్నారు. ఈయన కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు, రెచ్చిపోయిన సందర్భాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సో వాటిలన్నిటికీ మరి చెక్ పెట్టాలి అంటే కేసులు పెట్టాలి. మరి ఒక్కసారి వెల్లంపల్లిపై ఉన్న ఆరోపణలు ఏంటో చూడాలి కదా. సరే, ఏదో మాట్లాడేసాం, కంప్లైంట్ ఇచ్చాం కదా. ఏది నిజం ఏది అబద్ధమో చూడాలి. టీటీడీ సేవలను వ్యక్తిగత ఉపయోగం కోసం వాడారని ఆరోపణ. నెయ్యి వివాదంలో ఆయన జోక్యం ఉన్నట్లు జనసేన కొత్త ఆరోపణలు. మరి శ్రీవాణి టికెట్స్ అక్రమ విక్రయంతో సంబంధం ఉన్నట్లు మరొక ఆరోపణలు. మరి కనకదుర్గ ఆలయ నిధుల దుర్వినియోగం మరొక ఆరోపణ. ఇక అధికారాన్ని దుర్వినియోగం చేశారని జనసేన నేతలు ఏసీబీకి ఫిర్యాదు. అయితే ఇప్పటి వరకు వెల్లంపల్లిని టచ్ చేయని కూటమి సర్కారు. మిగతా వాళ్ళు చాలా పేర్లు ఉన్నాయి కానీ వెల్లంపల్లి పేరైతే ఇప్పటివరకు రాలేదు. మరి అవినీతి ఆరోపణలు ఉన్న యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? మరి ఇప్పుడు జనసేన ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేసింది కాబట్టి మరి ఎప్పుడైనా చర్యలు ఉంటాయా? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్నలు. మరి దీనికి సమాధానం పోలీసులే చెప్పాలి, లేకపోతే ఏసీబీకి వీళ్ళు ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. మరి ఇందులో ఉన్న ఆధారాల్లో అంశాలేంటి? ఏది రైటు, ఏది రాంగు? మరి వెల్లంపల్లి మీద గతంలో అన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు ఇప్పుడు కూడా ఉన్నాయా? దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? నెక్స్ట్ వికెట్ వెల్లంపల్లి వంతుకు వచ్చిందా? జనసేన వాళ్ళు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే వెల్లంపల్లి జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ని నానా రకాలుగా మాట్లాడేవారు. సరే, ఇప్పుడంటే ఓకే, జనసేనలో ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఏమీ వదిలేసి ఉంటారు. కానీ గతంలో మాత్రం వెల్లంపల్లి మీద జనసేన చేసినంత ఫైట్ టీడీపీ కూడా చేయలేదేమో. అంత పెద్ద ఎత్తున ఒక యుద్ధమే ప్రకటించారు వెల్లంపల్లి మీద. వెల్లంపల్లి పేరెత్తితే జనసేన నాయకులు బాగా మండిపోతుంటారు. అంత దారుణంగా మాట్లాడేవారు, అంత దారుణంగా కించపరుస్తూ ఉండేవాడు ఆయన చాలా సందర్భాల్లో. మరి ఇలాంటి టైంలో అవకాశం వచ్చినప్పుడు ఒక నొక్కాలని ఎవరైనా చూస్తారు. రాజకీయాల్లో ఇది పరిపాటి. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు నొక్కుతారు, వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు నొక్కుతారు. వాళ్ళ అవకాశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన వంతు వచ్చేసింది అంటున్నారు. మరి వెల్లంపల్లిని అరెస్ట్ చేయబోతున్నారా? అదేమైనా కక్ష సాధింపు చర్య? నిజంగా ఆయన తప్పులు చేశాడా? మరి ఆ తప్పుల చిట్టా అంతా కూడా బయటకు వస్తుందా? ఒక పక్క లడ్డు అంటున్నారు, ఆ నెయ్యి అంశం అంటున్నారు, లేకపోతే కనకదుర్గమ్మ గుడి అంశం అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎటువైపు చూసినా సరే వెల్లంపల్లి చుట్టూ వైఫైలాగా కొన్ని అవినీతి ఆయన చుట్టుముట్టేసింది అని. అందులో నుంచి ఆయన బయటికి రాగలడా? మరి వెల్లంపల్లి అరెస్ట్ అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే గుంటూరు అంశం మనం చూసాం. అంబటి రాంబాబు గారు అరెస్ట్ అవనియండి,
జోగి రమేష్ అరెస్ట్ అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రం రాజకీయ వేడి రసవత్తనంగా మారుతుంది. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ రకంగా అరెస్ట్ అవుతారో అన్న ఆందోళనలో క్యాడర్ కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నది పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న మాట. చూద్దాం మరి వెల్లంపల్లి పరిస్థితి ఏంటో.